తండ్రి, ఆమేన్. నిన్న వాక్య భాగంలో చూసినప్పుడు ఫిలిప్పి అనే పట్టణంలో దేవుడు ఆమె యొక్క హృదయాన్ని, లూదియా గారి యొక్క హృదయాన్ని, వారి యొక్క కుటుంబాన్ని మొత్తాన్ని కూడా తెరిచినట్లు, వాడు ప్రభు యొక్క వాక్యాన్ని విని యేసు నామంలో బాప్తిసాన్ని పొందుకున్నట్లు మనం చూస్తున్నాం కదండి. ఈ రోజు కూడా మనము ఆ ఫిలిప్పి పట్టణంలో ఏం జరిగింది అనే ఒక సన్నివేశాన్ని ఈరోజు మనము ధ్యానం చేసుకుందామండి. ప్రతి ఒక్కరు కూడా బైబిల్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందామండి. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందామండి. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పూతోను అను దయ్యము పట్టినదై సోద చెప్పుడు చేత తన యజమానులకు బహు లాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. చాలండి. ఇక్కడ మనం చూసినప్పుడు ఇక్కడ పౌలు గారు, శీల గారు మరలా ప్రార్థనా స్థలానికి వెళుచు ఉండగా అక్కడ అనేక మందికి వాక్యాన్ని చెబుదామని, అదే రీతిగా వీరు కూడా దేవుని స్తుతించుకుందామన్న ఉద్దేశాన్ని బట్టి వాళ్ళు వెళుతున్నటువంటి సందర్భంలో అక్కడ పూతోను అను దయ్యం పట్టినటువంటి ఒక చిన్నది వారికి కనపడుతూ ఉన్నదండి. ఎవరండి? ఒక దయ్యం పెట్టినటువంటి ఒక చిన్నది. ఆ దయ్యం పేరు ఏంటనేది ఇక్కడ చూసినప్పుడు పూతోను అనే మాటని చెప్తున్నారన్నమాట. అయితే ఆ యొక్క దయ్యము ఆ చిన్నదానికి పట్టిన తర్వాత ఆ యొక్క యజమానులు ఎవరైతే, ఈ దయ్యం పట్టినటువంటి ఆమె యొక్క యజమానులు ఎవరైతే ఉన్నారో ఆ దయ్యము ద్వారా సోది చెప్పించుకుంటూ దారి పొడగున వెళ్ళే వాళ్ళందరూ కూడా సోది చెబుతూ దాని ద్వారా ఎంతగానో ఆస్తుల్ని సంపాదించుకున్నట్లు, ఎక్కువ ధనాన్ని సంపాదించుకుంటున్నట్లు మనం చూస్తున్నామండి. అయితే ఎప్పుడైతే ఈ యొక్క దయ్యము ఈ యొక్క పౌలు గారు, శీల గారు అనేక సార్లు ఆ ప్రదేశం నుంచి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటన చేయటము, రావటం, వెళ్ళటము, ఈ యొక్క చిన్నది అనగా పూతోను దయ్యం పడినటువంటి ఆ యొక్క దయ్యం చూసి ఏం చేస్తుందంటే వీరి గురించి, పౌలు గురించి, శీల గురించి కొన్ని మాటలు చెబుతున్నట్లు మనం చూస్తున్నాం. 17వ వచనం చదువుదాం, చూడండి. ఆమె అనగా ఎవరండి? దయ్యం పెట్టినటువంటి ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గమును ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పెను. ఎవరండి? ఈ దయ్యము నోరు తెరిచి ఈ పౌలు గురించి, సౌలు గారి గురించి, ఈ యొక్క శీల గురించి చెప్తున్నమాట. ఏమనంటే వీళ్ళు మీకు రక్షణ మార్గాన్ని ప్రచురిస్తున్నారు. వీళ్ళు ఎవరంటే సర్వోన్నతమైనటువంటి దేవునికి దాసులు అని చెప్పేసి చెప్తుందన్నమాట. దయ్యం జ్వరాన్ని చక్కగా మొత్తం కూడా చెప్తుంది. అంటే వాళ్ళు ఎవరో, వాళ్ళు ఏం బోధిస్తున్నారో ఆ వాక్యము బోధిస్తే, ఆ వాక్యము వింటే ఏం జరుగుతుందో అన్ని కూడా తెలుసు. కానీ ఈ దయ్యం ఏం చేస్తుందంటే ఆ మాటలు అనేది వినట్లేదు. అంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయి అంటారు కదండి, ఆ టైపులో చెప్తున్నదే కానీ ఈ రకంగా చేస్తూ ఉన్నదన్నమాట. అయితే ఆమె పదే పదే పౌలు గారిని, శీల గారిని అదే మాటలు చెప్తూ వీళ్ళు కనపడిన ప్రతిసారి కూడా వాళ్ళు వెనకాల వెళ్ళటము, ఈ మాటలు చెప్పడం జరుగుతుంది అనమాట. అది పౌలు గారికి ఎంతగానో ఇబ్బందికరముగా మారిందనమాట. వెంటనే ఆ దయ్యముతో, పూతోను దయ్యం పట్టినటువంటి ఆ చిన్నదానితో మాట్లాడుతున్నాడు అనమాట. ఏమనంటే యేసు నామములో అని చెప్పేసి అక్కడ ఒక మాట చెప్తున్నాడు. చూడండి 18వ వచనంలో, ఆమె ఇలాగూ అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమ్మని యేసు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదిలిపోయెను. ఏం జరుగుతుందండి? యేసు నామములో నీవు ఈ యొక్క చిన్నదాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోని ఆ యొక్క చిన్నదానిలో వంటి ఆ పూతోను అనేటువంటి ఆ దయ్యానికి పౌలు ఆజ్ఞాపించగానే పౌలులో ఉన్నటువంటి ఆత్మ ద్వారా వచ్చిన మాటను బట్టి ఆ దురాత్మ భయపడిపోయి ఆ చిన్నదాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయినట్లు మనం చూస్తున్నాము. దేవుడు ఈ యొక్క పౌలు ద్వారా అనేకమైన అద్భుతాలు చేస్తున్నాడు. అంతకుముందు మనం చూసినప్పుడు రోగులు స్వస్థత పొందుకున్నట్లు, బలహీన పాదము కలిగిన వాళ్ళు లేచినట్లు మనం చూస్తున్నాము. ఇక్కడ దురాత్మల పైన కూడా దేవుడు వారికి శక్తినిచ్చినట్లు, ఆ శక్తిని వీళ్ళు పూర్ణముగా వాడుకుని దురాత్మల్ని తరిమి కొడుతున్నట్లు మనం చూస్తున్నాము. మార్కు సువార్తలో మనం చూసినప్పుడు నా నామమందు విశ్వాసం ఉంచిన వారు ఇలాంటి గొప్ప కార్యములు చేస్తారని దేవుడు తన ఆత్మ ద్వారా ఏదైతే పలికించి ఉన్నాడో అవన్నీ కూడా పౌలు ద్వారా నెరవేర్చబడుతున్నట్లు మనం చూస్తున్నామండి. ప్రియమైన సంగమా, జ్ఞాపకం చేసుకోవాలి, పౌలు గారికి దేవుడు ఆ శక్తినిచ్చి ఉన్నాడు. పౌలు గారికి మాత్రమే కాదు గాని ఆయన నామమందు విశ్వాసం ఉంచిన నీకు, నాకు కూడా దయ్యాల్ని తరిమివేసే
అధికారాన్ని, ఆ శక్తిని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. అయితే పౌలు గారు ఆ వాక్యం నుండి దేవుని శక్తిని ఆశ్రయం చేసుకుని యేసు నామములో పలుకుతున్నాడు కాబట్టి అద్భుతాలు అనేది అతని ద్వారా జరుగుతున్నట్లు మనం చూస్తున్నాము. పౌలు గారి యొక్క జీవిత విధానాన్ని మనం చూసినప్పుడు ఎంతగానో దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగాను, దేవుణ్ణి ప్రేమించి దేవుని కొరకు మాత్రమే బ్రతుకుతూ తన పాపపు జీవితాన్ని ప్రతి పరిస్థితిని కూడా మార్చివేసుకుని దేవుని కొరకు బ్రతుకుతున్నాడు. కాబట్టి ఈతని ద్వారా దేవుడు అనేకమైన గొప్ప కార్యములు చేస్తున్నాడు. ప్రియమైన సంగమ, మనము కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మనము కూడా యేసయ్య సేవ చేస్తున్నాము, యేసయ్య మాటలు అనేక మందికి చెబుతున్నాము. ఈ కృపావరాలను కూడా మనము పొందుకోవలసిన వారమై ఉన్నాము. ఈరోజు మనకి లేకపోయి ఉండొచ్చు, కానీ ప్రభువా అదిగో దురాత్మల్ని పారదోలే శక్తిని మాకు దయచేయి నా ప్రభు అన్నప్పుడు దేవుడు అనుగ్రహిస్తాడు. అయితే ఒకటి జ్ఞాపకం చేసుకుందాం, అధికారము కలిగిన వారమే మనమని జ్ఞాపకం చేసుకురండి. ఒకప్పుడు మన పాపము ద్వారా మనము అధికారాన్ని కోల్పోయి ఉన్నాము. దాసురాండ్రగా భయంకరమైన పాపం అనే దాసత్వంలోనికి వెళ్ళిపోయినాం. కానీ యేసు క్రీస్తు తన మరణము ద్వారా మనం ఏదైతే కోల్పోయి ఉన్నామో ఆ యొక్క స్థితిని, ఆ యొక్క అధికారాన్ని, సమస్తాన్ని కూడా మనకి అనుగ్రహించినాడు. కాబట్టి అధికారము కలిగిన వారముగా ఈ లోకంలో మనము జీవిద్దాము. పౌలు కూడా యేసు నామము చేత నేను ధరింపబడి ఉన్నాను, ఆ అధికారం నాకు ఉన్నదని ఆ అధికారమును బట్టి అక్కడ దేవుని ఆత్మ ద్వారా పలుకుతున్నాడు. మనము చేయవలసింది ఒకటేనండి, దేవుని ద్వారా మనము గొప్ప కార్యములు చేసే వారముగా ఉండాలి. యేసయ్య చెప్పి ఉన్నాడు, నా నామమందు విశ్వాసం ఉంచిన వారు నాకంటే గొప్ప కార్యములు చేస్తాడని. మనం ఏదో కాపర్లో లేదంటే గొప్ప గొప్ప వాళ్ళు, గొప్ప గొప్ప వాటిని పొందుకున్న వాళ్ళు మాత్రమే దురాత్మని తరుముకుంటారని చెప్పేసి మనం మెదలకుండా ఉండకూడదండి. మనము కూడా దేవునిలో ఉన్న ప్రతిదీ కూడా పొందుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనం ఈ లోకంలో వంటి ఆస్తుల్ని సంపాదించుకున్నాము, వెండిని, బంగారాన్ని, ముత్యాలని, తర్వాత అమూల్యమైన ఈ కంటికి ఏదైతే కనపడుతుందో అవన్నీ కూడా సంపాదించుకుంటున్నామా లేదండి? ముత్యాలను వదిలేసుకుంటున్నామా? ఇదిగో బంగారం ఉంది కదని ముత్యాన్ని వదిలేసుకుంటున్నామా? ముత్యములు ఉన్నాయి కదని వెండిని వదిలేసుకుంటున్నామా? ఇవి ఉన్నాయి కదని చెప్పేసి ఇల్లు సంపాదించుకోకుండా ఉన్నాం. అంటే మనకి ఈ లోకంలో ఏది కనపడుతుందో అవన్నీ కూడా పొందుకోవాలని ఆశ ఉన్నది మనకి. వాటిని పొందుకోవడానికి ఎంతగానో కష్టపడుతున్నామో పొందుకుంటున్నాము. ఈ లోక సంబంధమైన వాటిలోనే వేటిని వదిలిపెట్టకుండా అన్నిటినీ స్వతంత్రించుకోండి. నీవు నేను మరి యేసుక్రీస్తులో వంటి కృపావరాలని, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలని అన్ని కూడా మనం స్వతంత్రించుకోవాలి కదండి. చాలా మంది చేస్తున్నది ఏంటంటే దేవునిలో ఉన్నటువంటి కొన్ని వాటిని మాత్రమే పొందుకుంటున్నారు, కొన్ని వాటిని వదిలేసుకుంటూ ఉన్నారు. నేను అనేక సార్లు మీకు చెప్పి ఉన్నాను అన్నమాట. నాకు తెలిసినటువంటి ఒక అక్క దేవుని ఎంతగానో ప్రేమిస్తుంది, దేవుని కొరకు ఎంతగానో నిలబడుతుంది. అయితే ఆమె ఒంటరిగా ఉండి దేవునిలో ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆమెకు భాషల వరమును ఇవ్వాలని ఆశతో ఆమె యొక్క నాలుకలు సడలించి భాషల వరముతో మాట్లాడటం అనేది ఆమె ప్రారంభించిందంటే దేవుడు ఆ రోజు పెంతెకోస్తు పైన ఆ యొక్క సంఘంలో, ఆ యొక్క ఎత్తైనటువంటి ఆ ప్రదేశంలో మేడగదిలో ప్రార్థన చేసినప్పుడు, ఆత్మ కుమ్మరింపబడినప్పుడు అన్య భాషను ఎలాగైతే మాట్లాడుతున్నారో ఆమె భాషలో మాట్లాడుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే, బాబోయ్ నాకు ఇది వద్దు అని చెప్పేసి ప్రార్థన వదిలిపెట్టేసి బయటికి పారిపోయి వెళ్ళిపోతుంది. అంటే ఇదిగో నాకైతే స్వస్థత వరం కావాలి, నాకు వాక్యం చెప్పే వరం కావాలి, కానీ ఈ భాషల వరం అనేది నాకు వద్దు. నేను ఈ అన్య భాషలు కానీ దేవదూతల భాషలు కానీ మాట్లాడితే ఈ లోకానికి వెర్రివాళ్ళగా నన్ను చూస్తారేమో అనుకుని దేవునికి సంబంధించిన కొన్ని వాటిని దూరం చేసుకుంటున్నారండి. ఇక్కడ నేనేం చెప్తున్నానో సరైన రీతిగా అర్థం చేసుకుని ప్రియమైన సంగమా, ఈ లోక సంబంధమైన వాటిని మనం ఏది కూడా వదిలిపెట్టుకోకుండా సంపాదించుకున్నప్పుడు మరి ఆత్మ సంబంధమైన ప్రతి దానిని కూడా మనము కోరుకోవాలి. మనము కొరింథీయులకు రాసిన పత్రికల్లో దేవుడు పౌలు ద్వారా అనేక మాటలు చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవునికి సంబంధించిన వాటిని మీరు కోరుకోనండి, ప్రవచనాత్మని మీరు కోరుకోనండి, అవి కోరుకోనండి, ఇవి కోరుకోనండి అని పౌలు ద్వారా దేవుడు అనేక సార్లు సెలవిస్తున్నాడు. ఇప్పటి వరకు ఈ లోకాన్ని సంపాదించుకునేది చాలు, ఇక మీదట దేవుని రాజ్యానికి సంబంధించినటువంటి ప్రతి దాన్ని కూడా పొందుకుని దేవుని యొక్క సేవలో నీవు ఎంతగానో విరివిగా ఆయన పొలంలో పని చేసి ఉన్నట్లయితే దేవుడు అనేకమైన అద్భుతమైన కార్యములు చేస్తాడు. ఇదంతా కూడా నేను ఎందుకు చెప్తున్నా అంటే, పౌలు గారు దయ్యములను వెళ్ళగొట్టే వరాన్ని, ఒక కృపావరాన్ని కూడా పొందుకున్నాడు. పౌలైతే అన్ని కూడా పొందుకున్నాడండి.
మనము కూడా అవి పొందుకోవాలి. మనము కూడా వెళ్ళి అనేక మందికి చెప్తున్నప్పుడు, యేసు నామములో ప్రార్థన చేసినప్పుడు దురాత్మలు వెళ్ళిపోతే అనేక మంది అది చూసి, అవును దేవుని శక్తి వీరిలో ఉంది, దేవుడు వీరికి తోడుగా ఉన్నాడు, మనము కూడా ఇక దేవుడిని వెంబడించాలని ఇతరులో విశ్వాసం కలుగుతుంది కదండి. విశ్వాసం ఇతరుల జీవితంలో కలగాలి అంటే నీవు గొప్ప విశ్వాసుగా ఉండి గొప్ప కార్యములు చేస్తూ దేవుని కొరకు నిలబడినట్లయితే దేవుడు అనేక మందిని ఆయన వైపు తిప్పుకునేవాడుగా ఉండి ఉన్నాడు. కాబట్టి కృపావరముల విషయంలో ఎవరు కూడా నిర్లక్ష్యము చేయవద్దండి. ప్రతి ఒక్కరు కూడా కోరుకోనండి. మన విశ్వాస పరిమాణము చెప్పున దేవుడు వాటిని పంచిచ్చేవాడుగా ఉన్నాడు. కొంతమందికి 9 ఉన్నాడు, కొంతమందికి 1, 2, 3 అంటే వారు దేనిపైనైతే ఆయనకి ఇది చూపిస్తున్నారో వాటిని అనుగ్రహించు దేవుడుగా ఉండి ఉన్నాడు. కాబట్టి మన విశ్వాస పరిమాణం ఎలా ఉండాలంటే అన్ని కూడా నేను పొందుకోవాలయ్యా, నీవన్నీ నావని చెప్పి ఉన్నావు కదా, అవి కూడా నాకు ఇవ్వు నా ప్రభు అని చెప్పేసి మనము కోరుకుందాం అన్నమాట. అయితే ఇక్కడ పౌలు గారు మనం చూసినప్పుడు దయ్యాలని వెళ్ళగొట్టేసి ఉన్నాడు. ఆ దురాత్మ చిన్నదాని నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ చిన్నది ఎవరైతే ఆ యజమానుడు ఎవరైతే లాభాన్ని సంపాదించుకుంటున్నాడో అతడు అది చూసి ఏం చేశారంటే, ఈ పౌలు శీల మా ప్రదేశానికి వచ్చి ఇప్పుడు మా యొక్క చిన్నదానిలో ఉన్నటువంటి దాన్ని తరిమి వేస్తున్నాడు, ఇప్పుడు మా జీవన వ్యాపారం ఏం కావాలి, మేము ఏం తినాలి, ఏం చేయాలని వీళ్ళపైన కోపం తెచ్చుకుని అధికారుల దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు. ఏమనంటే, అయ్యా ఇదిగో వీళ్ళు వచ్చి ఉన్నారు, మన పట్టణానికి వచ్చి ఎంతగానో అలరి చేస్తున్నారు, మనం వినకూడని చేయకూడనటువంటి ఆచారాలని మనకు బోధిస్తూ ఎంతో మందిని అటువైపు తిప్పేసుకున్నారని చెప్పేసి కుట్రతో ద్వేషంతో ఏం చేస్తున్నారంటే ఈ పౌలుకి శీలకి వ్యతిరేకంగా అధికారులతో చెప్పి ఉన్నారు. వెంటనే అధికారుల నుంచి కొంతమంది వచ్చి ఉన్నారు, సైన్యం వచ్చేసి ఈ పౌలు గారిని శీల గారిని ఏం చేస్తున్నారండి, ఈడ్చుకుని వెళుతున్నట్లు మనం చూస్తున్నాము. ఆ మాట ఒకసారి మనం చదువుదాం చూడండి. 22వ వచనములో, అప్పుడు జన సమూహము వారి మీద దొమ్మిగా వచ్చును, న్యాయాధిపతులను వారి వస్త్రమును లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. ఏం జరుగుతుందండి, వీళ్ళందరూ కూడా ఈ పౌలు శీల యొక్క బట్టల్ని తీసివేసి వీళ్ళ కొట్టాలని ఆ రీతిగా లాగి పడవేసుకుని తీసుకుని వెళ్ళిపోతున్నట్లు మనం చూస్తున్నాము. వీళ్ళైతే మేలైనదే చేస్తున్నారు, చేయకూడనటువంటి కార్యము ఎక్కడ కూడా చేయటం లేదండి. పౌలు ద్వారా దేవుడు అనేకమైనటువంటి సూచక క్రియలు అద్భుతమైన కార్యములు చేస్తూనే ఉన్నాడు. దయ్యముల పట్టి వారిని విడుదల దయచేసి అనేక మందికి విడుదల ఇస్తే ఈ కొంతమంది ఈ లోకంలో స్వార్థంతో ఉన్నవాళ్ళు వీళ్ళపైన కక్షతో చేయడం ద్వారా వీళ్ళు బాధలు అనుభవిస్తున్నట్లు మనము చూస్తున్నామండి. అయితే ఇక్కడ వీళ్ళందరినీ కూడా బెత్తాలతో కొట్టేస్తున్నారు, ఎంతగానో ఇబ్బంది పెడుతున్నారండి. 23వ వచనాన్ని ఒకసారి చదువుదాం చూడండి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో భద్రముగా కనిపెట్టవాలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. ఏం జరుగుతుందండి, చెరసాలలో వీళ్ళని పడవేద్దాము, వీళ్ళు దీనికి శిక్షకు పాత్రులే, వీళ్ళని శిక్షిద్దామని ఎంతగానో బెత్తాలతో బాగా కొట్టేస్తున్నారు. మరి చేతులతో కొట్టిన వాళ్ళు ఉన్నారు, బెత్తాలతో కొట్టి ఉన్నారు, రకరకాలుగా ఈ పౌలు శీలని బాధ పెడుతున్నట్లు మనం చూస్తున్నాము. మీరు ఎక్కడైనా చూడండి, పౌలు యొక్క చరిత్ర మొత్తాన్ని చూసినప్పుడు అతడు వెళ్ళిన ప్రతి ప్రదేశంలో కూడా ఎన్నో అవమానాలు, ఎన్నో బాధలు, ఎన్నో దెబ్బలు, ఎంతగానో బహు భయంకరముగా బాధపడుతున్న తన శరీరం మొత్తం కూడా ఎంతో మంది నలగొడుతూ ఉన్నారు. నేను ప్రతిరోజు కూడా ఈ మాట ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోనండి. పౌలు జీవితంలో అంతకు ముందు యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించక ముందు ఎంతగానో సంతోషంగా ఉన్నాడు. తను కావాలనుకున్నది కోరుకున్న ప్రతిదాన్ని కూడా చేస్తున్నాడు. కానీ యేసుక్రీస్తుని అంగీకరించిన దగ్గర నుంచి కూడా ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో దెబ్బలు తింటున్నా కూడా యేసుని వదిలిపెట్టట్లేదు. ఎందుకంటే అతని దేవుని ద్వారా అంటే యేసుక్రీస్తు మాత్రమే నిత్య జీవం ఇచ్చేవాడు. యేసుక్రీస్తు కొరకు ఈ లోకంలో కొన్ని దినాలు నేను శ్రమ పడి ఉన్నట్లయితే ఈ శ్రమల ద్వారా దేవుడు గొప్పవాడిని నాకు ఇస్తాడు. ఈ శ్రమల్లో ధైర్యముగా నిలబడుతూ ఉన్నాడు. ప్రియమైన సంగమా, మనం ఎప్పుడు కూడా ఈ పౌలు లాంటి స్వభావాన్ని మనము కలిగి ఉండాలి. ఎన్ని వచ్చినా కూడా మనము ధైర్యముగా ఉండాలి. అయితే చెరసాలకు తీసుకువచ్చేస్తున్నారు. ఈ అధికారులు ఏం చెప్పారంటే, ఇదిగో ఇతని చెరసాలలో పెట్టేసేయండి, ఇతను బంధించి వేసేయండి, ఇతనికి కాపలా వారిని పెట్టండి అని చెప్పేసి ఆ అధికారులు చెప్పి ఉన్నారండి. ఎప్పుడైతే పౌలు గారు శీల గారు ఆ యొక్క చెరసాల దగ్గరికి వచ్చి ఉన్నాడో ఆ చెరసాల అధికారి ఏం చేస్తున్నాడో తెలుసండి,
బోండములతో అతని చేతుల్ని కాళ్ళని కట్టివేసి పడివేస్తున్నాడు. ఎవరెవరిని? పౌలు గారిని, శీల గారిని ఆ యొక్క బొండాలతో కట్టివేస్తున్నారండి. సంఖ్యలతో కాదండి, జ్ఞాపకం చేసుకోనండి. బొండముతో. సంఖ్యలు అంటే మనం చూసే ఇనుప సంఖ్యలు ఇవి ఉంటాయి కదండి, ఇవి కాదండి. పాత నిబంధనలో మనం చూసినప్పుడు, ఆ యొక్క పాత రోజుల్లో చూసినప్పుడు ఒక కొయ్య లాంటిది ఉంటనమాట. మెడలో ఆ యొక్క చెక్క లాంటిది పెట్టేస్తారు. ఆ చెక్క పొడవునా ఉంటది. ఈ మధ్య 2 రంధ్రాలు ఉంటాయి, వాటిల్లో వాళ్ళ చేతులు పెట్టేస్తారు. మెడలో ఆ ఇది ఉంటది. అటు ఇటు కూడా తిప్పడానికి కూడా వీలు లేకుండా మళ్ళీ మెడ నుంచి కాళ్ళకు కూడా సంఖ్యలు వేసి అలా బంధించేస్తారు. అంటే వాళ్ళు కూర్చోవడానికి వీలు ఉండదు, పండుకోవడానికి వీలు ఉండదు. ఎంతగానో బహు భయంకరమైన పరిస్థితి అనేది ఆ రకంగా శిక్షించే వాళ్ళంటండి. కాబట్టి ప్రియమైన సంగమా, పౌలు గారు, శీల గారు దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు, దేవుని సేవన చేస్తూ, దురాత్మను వెళ్ళగొడుతూ గొప్ప కార్యములు చేస్తున్నప్పుడు వారు పొందుకుంటున్నది ఏంటండి? శ్రమలు, బాధలు, వేదనలు, బొండాలతో బంధించి వేసి ఉన్నారు. ఎంతో బాధ వచ్చేసింది. ఆ పరిస్థితి వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఎలా ఉన్నారనేది ఒక్కసారి మనం చూడండి. అక్కడ చూసినప్పుడు మధ్యరాత్రి వేళ పౌలు గారు, శీల గారంట పాటలు పాడుతూ ఉన్నారంటండి. ఎంత చక్కని మాట ఉండదో చూడండి. 25వ వచనం చదవండి అక్క. అయితే మధ్యరాత్రి వేళ పౌలుయు శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. ఎప్పుడండి? మధ్యరాత్రి వేళ వీళ్ళు అందరూ కూడా సంఖ్యల చేత, బందీల చేతగా ఉండి ఉన్నప్పుడు పౌలు గారు, శీల గారు ప్రార్థన చేస్తూ ఎంతగానో దేవుని స్తుతిస్తున్నారంట. ఆ సమయంలో దేవుని స్తుతించడం ఎంత పరిస్థితి అండి. ఒకవేళ ఒక్కసారి అర్థమయ్యే రీతిగా చూద్దాము. మనమే గనక ఆ పరిస్థితుల్లో ఉన్నట్లయితే మనం ఏం చేస్తామండి? అయ్యా, నీ కొరకే కదా, నీ వాక్యానే కదా పట్టుకుని వెళుతున్నాను, నీ ద్వారానే కదా చేస్తున్నాను, మరి ప్రతిఫలముగా నాకు ఏమి ఇస్తున్నావు అయ్యా? ఈ సంఖ్యలు, ఈ చెరసాలు, ఈ బందికానాలు, ఈ అవమానాలు, ఈ దెబ్బలు ఇస్తున్నావా యేసయ్య అని చెప్పేసి అడిగే చిన్నవి వస్తేనే మనం యేసయ్యకి వ్యతిరేకంగా మాట్లాడే వారంగా అయిపోతున్నాము. అవునా కాదు? చాలా మంది దేవునికి వ్యతిరేకంగా మాట్లాడే కొన్ని సమస్యలను బట్టే ఎంతగానో వెళ్ళిపోయేవారుగా ఉండి ఉన్నారు. అయితే వీళ్ళు ఎంతగానో భయంకరమైన పరిస్థితుల్లో ఉండి కూడా ఎంతగానో ప్రార్థన చేస్తున్నారంటే ఏ విషయంలో ప్రార్థన చేస్తున్నారో? ప్రభువా, ఈరోజు మేము బందీగా ఉన్నాము, ఇంకా అనేక మందికి సువార్త ప్రకటన చేయవలసి ఉన్నది కదా, నీ సహాయాన్ని మాకు ఇవ్వని అంటున్నారో, ఇంకేం అడుగుతున్నారో ఆ ప్రార్థన అనేది అక్కడ రాయబడలేదు. కానీ ఇంకా తర్వాత ఏం చేస్తున్నారండి? ప్రభువా నీకు వందనాలనని స్తుతిస్తూ, ఆరాధిస్తూ దేవుణ్ణి గణపరుస్తున్నారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూసినప్పుడు, మీరు ఆనందించండి ఎవరిలో? ప్రభువులో. మరలా చెప్తున్నాను, ఆనందించండి చెప్పినటువంటి యొక్క పౌలు చెప్పడం మాత్రమో రాయటం మాత్రమే కాదు, కానీ దేవుళ్ళు ఆనందిస్తున్న. ప్రభువా, ఈ సంఖ్యలు ఇచ్చిన్నావు, ఈ బొండా ఇచ్చి ఉన్నావు, మా చేతులు కట్టి వేస్తున్నావు, మమ్మల్ని ఇక్కడ కూర్చొని ఉన్నావు, అందును బట్టి నీకు వందనాలు ప్రభు అని ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. నేను మీకు అనేక సార్లు చెప్తూనే ఉన్నాను, మనం ఏ స్థితిలో దేవుడు ఏది ఇచ్చినా కూడా అది పొందుకుని దానిని బట్టి స్తుతించడమే మన పని అయ్యి ఉన్నది. నీకు ఆశీర్వాదం ఇస్తే ఆశీర్వాదాన్ని బట్టి దేవుని స్తుతించాలి. నీకు రోగం ఇస్తే రోగాన్ని బట్టి స్తుతించాలి. ఇంకా ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే ఆ పరిస్థితిని బట్టి, ప్రభువా ఇది నా జీవితంలో నీ ద్వారా మాత్రమే నీకు తెలిసి వచ్చింది కాబట్టి అందును బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా, దీని నుంచి తప్పించడానికి నీవు నాకు తోడుగా ఉండే దేవుడు అని నేను నమ్ముతున్నాను ప్రభు అని ఎప్పుడైతే దేవుని స్తుతించడము, ఎప్పుడైతే దేవుని ఆరాధించడము, గణపరచడము మనము నేర్చుకుంటామో మన జీవితంలో దేవుడు గొప్ప కార్యములు చేసేవాడిగా ఉండి ఉన్నాడు. మా జీవితంలో గొప్ప కార్యములు చేస్తారని పౌలు, శీల గారు ఎంతగానో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి పాటలు పాడుతున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసండి? వీళ్ళిద్దరూ పాటలు పాడుతున్నారు. ఆ చెరసాలలో ఉన్న వాళ్ళందరూ కూడా బందీగా, అంటే దొంగలు ఉన్నారో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా వింటూ ఉన్నారంటండి. చాలా జాగ్రత్తగా వినండి. వీళ్ళు పాటలు పాడడానికి కూడా ఇంకొక అర్థం చూసినప్పుడు, ఇదిగో ఈ చెరసాలలో ఉన్న వారికి వినిపించడం కొరకు దేవుడు తీసుకొచ్చినాడేమో మమ్మల్ని అని వీళ్ళు ఎంతగానో అందరికీ వినబడే రీతిగా పాటలు పాడుతున్నారంటండి. చెరసాలంటే అందరిని ఒక రూమ్ లో పెట్టేస్తారండి, ఎవరి ర్యాకులు వాళ్ళకుంటే. అవునా కాదండి?
జైలు ఎప్పుడైనా చూసారా? అందులో ఎవరికి సంబంధించిన వాళ్ళలో ఉంటది. అంటే ఇక్కడ మనం చూసినప్పుడు ఇక్కడ పౌలు ఒక బందీఖానాలో వీళ్ళిద్దరు కూడా బొండలతో పెట్టబడి ఉన్నప్పుడు, వీళ్ళిద్దరు కూడా ఒక ప్రత్యేకమైన సెలలో ఉన్నప్పుడు మిగతా సెలలో ఉన్న వాళ్ళందరూ కూడా వింటున్నారు. అంటే వీళ్ళు వినాలి అన్న ఉద్దేశాన్ని బట్టి ఎంతగానో ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా మమ్మల్ని ఇలా చేస్తున్నావు అలా చేస్తున్నామని దేవుని కార్యాలను బట్టి ప్రార్థన చేస్తూ స్తుతిస్తూ ఆయన చేసిన మేలులన్నీ కూడా స్తుతుల ద్వారా చేస్తున్నప్పుడు అందరూ కూడా వింటున్నారండి. ప్రియమైన సంఘం, ఈ మాట చాలా ఇంపార్టెంట్ అండి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోరండి. పౌలు గారు శీల గారు పాటలు పాడుతూ ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా వింటున్నారు. ఆ మాట చదవండాక. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలో పాడుచుండిరి. ఖైదీలు వినుచుండిరి అండి. జ్ఞాపకం చేసుకోనండి. ఎప్పుడైతే ఖైదీలు వింటున్నారో, ఆ స్తుతి పాటలు వింటున్నారో, వీళ్ళ హృదయాలు కూడా మార్చివేయబడుతుంది. ఏ రీతిగా మార్చివేయబడుతున్నది తర్వాత ఒక నిమిషం తర్వాత మనం చూద్దాము. తర్వాత ఏం జరుగుతుందో తెలుసండి. వీళ్ళు పాటలు పాడుతున్నప్పుడు, స్తుతులు చెల్లిస్తున్నప్పుడు వెంటనే అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. స్తుతి ఆరాధన జరుగుతున్న ప్రతి ప్రదేశంలో ఒక అద్భుతమైన కార్యము జరుగుతున్నట్లు మనము ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అనేక సార్లు మనము చూస్తూ ఉన్నాము. మనము చూసినప్పుడు ఎరికో గోడలు అడ్డు వచ్చినప్పుడు ఇశ్రాయేలు అందరూ కూడా సైన్య సమూహముగా చేరి దేవుని స్తుతిస్తున్నప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు ఎరికో గోడలు బ్రద్దలైపోయి ఉన్నాయి. మొన్న కూడా మనం చూసినప్పుడు ఇక యోధా సామ్రాజ్యం నుండి ఈ యొక్క వ్యక్తిని చూసినప్పుడు, యెహోషాపాతుని మనం చూసినప్పుడు, వాడు ముందుగా సైన్యానికి ముందుగా వెళ్లి పాటలు పాడుతున్నప్పుడు దేవుని వచ్చేసి అక్కడ అనేక మంది అమోరీలతోనూ వారిని చూసినప్పుడు ఎంతగానో యుద్ధం చేస్తున్నట్లు, వీళ్ళకి విజయాన్ని ఇచ్చినట్లు మనం చూస్తున్నాము. ఇక్కడ కూడా వీళ్ళు ఎంతగానో స్తుతిస్తున్నారు. ఇంకా దీనికి ముందు కూడా చూసినప్పుడు పేతురు సంకెళ్ళ చేత బంధింపబడినప్పుడు సంఘమంతా కూడా ప్రార్థన చేసి స్తుతిస్తున్నప్పుడు విడుదల జరుగుతుంటే స్తుతి ఆరాధనలోనే సంపూర్ణమైన విడుదల ఉన్నదని జ్ఞాపకం చేసుకోనండి. ప్రార్థనలో ఎంత విడుదల ఉన్నదో స్తుతి ఆరాధనలో కూడా అంతే విడుదల ఉన్నది. ఇక్కడ పౌలు గారు శీల గారు ఫిలిప్పీల వంటి ఆ చెరసాలలో బొండాల్లో ఉండి ప్రార్థన చేస్తూ స్తుతిస్తున్నప్పుడు అకస్మాత్తుగా అక్కడ ఏం జరుగుతుందంటే పెద్ద భూకంపము అనేది జరుగుతుందండి. చెరసాల పునాదులు వణికెను. ఏమడికినండి? వేరే ప్రదేశం కాదండి. వీళ్ళు ఏ చెరలో అయితే ఉన్నారో ఆ చెరసాలలో ఉన్న పునాదులు మొత్తం కూడా వణికెను, అదిరేను. తర్వాత వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. ఇక్కడ ఒక ఆగండి. ఇక్కడ ఏం జరుగుతుందండి? భూకంపం వచ్చినప్పుడు తలుపులు తెరవబడతాయా? అమ్మా ఇదిగో భూకంపం వచ్చింది, అదిరిపోతుంది, మీరు చక్కగా ఈ ద్వారం నుంచి బయటికి వెళ్ళని చెప్పేసి భూకంపం ద్వారాలు తెరుస్తుందండి. అర్థం చేసుకోనండి. కానీ అది మొత్తం కూడా కూలిపోతుంది. అంటే భూమిని ఎరవిడిచిన తర్వాత దానిలోకి కుప్ప కూలిపోతాము. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే పౌలు గారు శీల గారు వంటి పరిశుద్ధులు ఆ మందిరములు ఆ యొక్క చెరసాలలో ఉండినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ యొక్క భూకంపం వచ్చిన తర్వాత ద్వారాలు తెరవబడిన ఆ యొక్క మొత్తం కూడా మళ్ళీ ఇంకొకసారి చూద్దాం చూడండి. వెంటనే తలుపులన్నీ తెరుచుకున్నాను. ఏ తలుపులండి? వీళ్ళు ఉన్న తలుపులు. వీళ్ళు పాటలు పాడుతున్నప్పుడు ఎవరైతే ఖైదీలు ఉన్నారో ఆ ఖైదీల తలుపులన్నీ కూడా తెరవబడిని. అంటే ఎవరెవరైతే స్తుతిస్తున్నారో, ఎవరైతే వింటున్నారో, ఎవరైతే ఆ యొక్క కాంగ్రిగేషన్ అనగా ఆ యొక్క ఆరాధనలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క తలుపులు తెరవబడినాయి అంటండి. ఎంత చక్కని మాట ఉండదండి. ఎవరు తెరిచి ఉంటారంటారు? దేవదూతలు వచ్చి ఆ ద్వారాలని ఆ యొక్క తలుపులన్నీ కూడా తెరిచి ఉంటారండి. అది తెరిచినట్టు చూచి ఖైదీలు తలుపులన్నీ తెరుచుకును, అందరి బంధకములు ఊడెను. బొండాలతో బంధించారు. ఎవరో? ఈ యొక్క చెరసాల యొక్క నాయకుడు వచ్చి తనే స్వయముగా సంకెళ్ళేస్తున్నాడు, బొండం వేస్తున్నాడు, కాళ్ళని కట్టేస్తున్నాడు. ఈ పౌలు గాని శీల గాని ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరికీ కూడా అదే స్థితిలో ఉంటే వాళ్ళు అన్ని కూడా ఏమైపోయినాయండి? అందరి బంధకాలు ఊడిపోయినండి. ఎవరో వచ్చి తాళం పెట్టి తీస్తే ఊడిపోతే ఎలాగో మొత్తం కూడా వీరి బంధకాలు మొత్తం కూడా ఊడిపోయినట్టండి. ఎంతగా పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క దేవదూతల ద్వారా కార్యం చేస్తున్నాడో మనం చూద్దాం. చూడండి.
భూకంపం వస్తే అందరు కూడా అక్కడే ఉంటారండి? రా రా నాకేం కాదులే అని అనుకుంటారా? ఎవరికి వాళ్ళు పారిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, ఎప్పుడైతే భూకంపం జరిగిందో, ఎప్పుడైతే వీరి సంఖ్యలు తెంపబడినయో, ఎప్పుడైతే ఆ యొక్క ద్వారాలు తెరవబడినయో, ఆ ద్వారాలు తెరవడం చూసినవండి ఆ జైలు నాయకుడు ఏమనుకున్నారంటే, ఇదిగో ఈ భూకంపం వచ్చింది, ద్వారాలు మొత్తం కూడా తెరిచిపోయి ఇందులో ఉన్న ఖైదీలు మొత్తం కూడా పారిపోయి ఉంటారు, ఈ అధికారులను ఎట్టు కూడా చంపేస్తారు, కాబట్టి నువ్వు సరైన రీతిగా అధికారిగా ఉండవలసిన వాడవు, నువ్వు కాపలా లేవు కాబట్టి అని చెప్పేసి నన్ను ఎక్కడ చంపేస్తారని ఆ జైలు నాయకుడు ఏం చేస్తాడో తెలుసండి, వెంటనే తనను తాను చంపి వేసుకోవడం కొరకు ప్రయత్నం చేస్తున్నట్లు మనం చూస్తున్నాం. ఆ మాట చదవండాక, అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచినడు చూచి ఖైదీలు పారిపోయారనుకుని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయెను. ఏం చేశారండి? కత్తి దూసి తన్ను తాను చంపుకోగలడు. ఇవన్నీ కూడా తెరవబడి చూసేస్తారు, లోపలికి వెళ్ళలేదు. ఇంక లోపలికి వెళ్ళిన వ్యర్థం, ఎందుకంటే తలుపులన్నీ కూడా తెరవబడినాయి కదా. తెరవంగానే ఖైదీలందరూ కూడా పారిపోయి ఉంటారు అనుకుని ఆ భయం చేత ఏం చేస్తారంటే కత్తి దూసుకుని చంపుకోవాలనుకుంటున్నాడు. వెంటనే అతడు ఎప్పుడైతే కత్తి ఎత్తుతున్నాడో వెంటనే అది గ్రహించినటువంటి పౌలు గారు పిలుస్తున్నాడు. చదవండాక, అప్పుడు పౌలు నీవు ఏ హానియో చేసుకునవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పిన. ఇక్కడ అర్థం చేసుకోనండి, ఈ పౌలు గారు శీల గారు అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన కాబట్టి వీళ్ళని దేవుడు తప్పిస్తాడని ధైర్యంతో ఉండి ఉండొచ్చు. కానీ ఈ ఖైదీలండి, వీళ్ళు కూడా వెళ్ళలేదంటండి. అక్కడ ఎంత చక్కగా ఉంటుంది, మేమందరం కూడా ఇక్కడే ఉన్నాము. ఖైదీలుగా ఉన్నటువంటి ఈ చెరసాలలో నీవు ఎవరెవరైతే పెట్టి ఉన్నావో అందరూ కూడా ఎవరు కూడా పారిపోలేదు, అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. అంటే మిగతా ఖైదీలు కూడా అక్కడే ఉన్నారా లేదండి? పౌలు గారు చెప్పేసి ఉంటాడా, అయ్యా మీరు పారిపోవద్దు, ఉండదు. ఆ సమయం అసలు అక్కడ లేదు. కానీ ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు ఆ వాక్యము ద్వారా అనగా స్తుతి ద్వారా ప్రార్థన ద్వారా ఈ ఖైదీల యొక్క జీవితం కూడా మార్చివేయబడి ఉంటది. కానీ దాని గురించి క్లియర్ గా మనకి రాయబడలేదు. కానీ వీళ్ళందరూ కూడా అక్కడ నిలబడి ఉన్నారు అంటే వాళ్ళని దేవుడు అక్కడ నిలిపివేస్తున్నాడు, వారి జీవితాలని మార్చివేస్తున్నాడు. ప్రియమైన సంగమా, జ్ఞాపకం చేసుకుందాం, పౌలు గారికి శీల గారి జీవితంలో దేవుడు ఆ శ్రమను, ఆ బాధల్ని, ఆ బొండాలని, ఆ సంఖ్యలను ఎందుకు అనుమతించి ఉన్నాడంటే ఈ చెరసాలలో ఉన్న ఖైదీల యొక్క జీవితాలను కూడా మార్చడం కొరకు దేవుడు తీసుకుని వెళ్ళి ఉండొచ్చు. అర్థం చేసుకోనండి. అంటే ఇక్కడ నేను చెప్పగలుగుతున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు కొంతమంది జీవితాల్లో అద్భుత కార్యములు చేయడం కొరకు కొంతమందిని దేవుడు చెరసాలకి తీసుకుని వెళుతున్నాడు. పౌలుని మనం చూద్దాము. పౌలు ద్వారా అనేక మంది యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించినారు. ఎవరైతే రక్షింపబడి ఉన్నారో వాళ్ళందరి ద్వారా పౌలు దెబ్బలు తిన్నాడండి. అవునా కాదండి? పౌలు ఎప్పుడు కూడా దెబ్బలు తింటూనే ఉన్నాడు. అంటే దేవుడు అతన్ని నలగొట్టైన, ఇగో ఒక వ్యక్తి బాధపడినా కూడా 100 మంది రక్షణ పొందుకుంటారని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు నీ కుటుంబంలో కావచ్చు, నీ సంఘంలో కావచ్చు, నీవు దేవుని ద్వారా నలగొట్టబడుతున్నట్లయితే, దేవుని ద్వారా ఎన్నని ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనికి నువ్వు వెళుతున్నట్లయితే దేవుడు నిన్ను ఎందుకు నలగొడుతున్నాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. మనం పాత నిబంధన గాని క్రొత్త నిబంధన గాని చూసినప్పుడు తండ్రి వంటి దేవుడు తన కుమారుడు వంటి యేసుక్రీస్తు గురించి ఒక మాట చెప్తున్నాడు, ఆయన తన కుమారుని నలగొట్టుటకు ఆయనకు ఇష్టమయ్యను. అర్థమవుతుందండి? యేసుక్రీస్తుని తండ్రి వంటి దేవుడు ఎందుకు నలగొట్టి ఉన్నాడు? ఇతను నలగొట్టబడితే ఈ భూలోకం అంటే ప్రతి ఒక్క మనిషినికి కూడా రక్షణ వస్తుందన్న ఉద్దేశం బట్టి తన కుమారుణ్ణి నలగొట్టి ఉన్నాడు. అదే రీతిగా పౌలును ఒక్కడిని ఇలా దెబ్బల ద్వారా ఇలా తీసుకువెళ్ళినట్లయితే పౌలు ద్వారా, పౌలులో ఉన్న ఆత్మ ద్వారా అనేక మందికి రక్షణ వస్తుందని కొంతమందిని దేవుడు వాటికి వీటికి కూడా అప్పచెప్తున్నాడు. అంటే తండ్రి వంటి దేవుడు యేసుక్రీస్తుని ఎంతగా ఇష్టపడి నలగొట్టాడో ఇక్కడ యేసుక్రీస్తు కూడా పౌలుని అంతే రీతిగా ఇష్టపడి నలగొట్టని కూడా అప్పచెప్పేస్తున్నాడు. అబ్బా చక్కగా చేస్తున్నాడులే, పౌలుకి ఏ దెబ్బ కూడా తగలకూడదు, కనీసం పౌలు పైన చిన్న గాయం కూడా కాకూడదు, ఏ అవమానం కూడా రాకూడదు, ఇతడు నా సువార్తను ప్రకటన చేస్తున్నాడు కదా, ఇతని పాదాలు ఎంతో సుందరం కదా అని దేవుడు వారిని ఎంతగానో దెబ్బ పడకుండా చూసుకున్నాడండి. వీళ్ళపైన దెబ్బ పడితే వాళ్ళందరూ కూడా వస్తుందని అప్పచెప్పేసి ఉన్నాడు. దీని ద్వారా మనం ఒకటే అర్థం చేసుకోవాలి, నీ జీవితంలో ఎన్ని శ్రమలు వస్తే
అన్ని కూడా దేవుడు నన్ను నలగగొడుతున్నాడు, దీని ద్వారా ఏదో ఒక అద్భుతమైన కార్యమును ఆయన చేయబోతున్నాడని నీవు విశ్వసించి అది సంతోషంతో స్వీకరించిన ఎడల అనేక మంది జీవితాల్లో దేవుడు నీ ద్వారా గొప్ప కార్యం చేస్తాడు. ఇక్కడ జైల్లో ఉండే ఖైదీలందరూ కూడా ఆ యొక్క మాటలకి అన్ని కూడా అక్కడే ఉండిపోయి నిలబడిపోయి ఉన్నారు. ఆ యొక్క జైలు యొక్క నాయకుడు వచ్చి ఉన్నాడు. ఈ పౌలు గారు ఎప్పుడైతే చెప్పి ఉన్నాడో ఆ నాయకుడు వచ్చి ఉన్నాడండి. ఏం జరుగుతుందో చూడండి, చదవండి తర్వాత మాట. అప్పుడు పౌలు నీవు ఏ హానియో చేసుకునవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెనను. ఏం జరుగుతుందండి ఇక్కడ మనం చూసినప్పుడు? ఎప్పుడైతే ఇక దీపాన్ని తీసుకొచ్చి చూసిన తర్వాత ఈ పౌలు గారు శీల గారు ఎక్కడ ఉన్నారు? ఈ జైల్లో ఉండి ఉన్నారు. వీళ్ళని బయటకి తీసుకువచ్చేసి ఏం జరుగుతున్నారండి? అయ్యలారా నేను రక్షణ పొందుకోవాలంటే నేను ఏమి చేయాలి అంటే, ఈ జైలు నాయకుడు మొత్తం కూడా వెంటనాడేమో. ఒకరిని పాటలు గాని ప్రార్థన గాని వీళ్ళతో పాటు ఉండి వింటున్నాడేమో. ఎందుకంటే వీళ్ళు చక్కగా గొప్పగా వాళ్ళ శక్తి కొలది మనం పాడినట్లు పాటలు పాడలేదండి, వాళ్ళు బిగ్గరగా పాటలు పాడుతున్నారు కాబట్టి మొత్తం కూడా వినపడుతున్నాయి. కాబట్టి ఆ పాటలు విన్నాడేమో, ఆ పాటలు ఉండి అర్థాన్ని ఎలా చేసుకున్నాడేమో, ఏం చేసుకున్నాడో తెలియదు. కానీ వెంటనే వచ్చేసి అయ్యా నేను రక్షణ పొందుకోవాలంటే ఏమి చేయాలి అని ఎంతగానో అడుగుతున్నాడు. వెంటనే పౌలు ఏం చెప్తున్నారండి? ప్రభువైన యేసుక్రీస్తు యందు విశ్వాసముంచుము. ఆ మాట చదవండి అక్క. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి ఆయన ఏమడిగాడు? అయ్యా నేను ఆ మాట ఎంత చక్కగా కూడా చూడండి. అయ్యలారా నేను రక్షణ పొందుకుంటా. చదవండి ఒకసారి చదవండి. అయ్యలారా రక్షణ పొందుటకు నేను ఏం చేయాలి? అతను ఏమడుగుతున్నాడు అసలు? చాలా జాగ్రత్తగా వినండి. అతను ఏమడుగుతున్నా? అయ్యలారా రక్షణ పొందుకోవాలంటే నేనేం చేయాలంటే వ్యక్తిగతంగా తన జీవితం గురించి అడుగుతున్నాడు. అయ్యలారా నేనేం చేయాలి? ఏమి చేస్తే నేను దేవుని యొక్క రక్షణ పొందుకుంటాను నాతో చెప్పండి అంటే వీళ్ళు డబుల్ బోనస్ గా ఇస్తున్నారు. ఏమనంటే నీవు ప్రభువైన యేసుక్రీస్తు నామమున విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. అంటే అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికమైన మేలు మన దేవుడు చేస్తాడన్న ఉద్దేశాన్ని బట్టి ఇక్కడ పౌలు ద్వారా దేవుడు ఆత్మ ద్వారా పలుకుతున్నాడు. నీవు మాత్రమే కాదు నీ వారందరూ కూడా రక్షణ పొందుకుంటారని డబుల్ బోనస్, డబుల్ దీవెనలు ఇస్తున్నాడు. ప్రేమైన సంగమా, నీ విశ్వాసము ద్వారా దేవుడు నీ వారందరి జీవితాల్లో గొప్ప కార్యము చేయువాడిగా ఉన్నాడు. నీ కుటుంబంలో నీవు దేవుని యొక్క వాక్యము చేత పట్టబడి దేవుని యొక్క వాక్యం అనే వెలుగు చేత వెలిగింపబడుతున్నప్పుడు, ఆ వెలుగులో ఇంకా మండుతున్నప్పుడు, ఇంకా దేవుని కొరకు నిలబడినప్పుడు నీ వెలుగు నీ వారందరి జీవితంలో చీకటిని మొత్తాన్ని కూడా పారదోలేసి వారి కూడా వెలుగులోనికి వచ్చే విధముగా దేవుడు మార్గములు సరళం చేసేవాడిగా ఉండి ఉన్నాడు. ఈ ఫిలిప్పీలో మొదటిగా మనం చూసినప్పుడు లూదియా తనతో పాటు తన కుటుంబం మొత్తం కూడా రక్షణ పొందుకుని బాప్తిస్తాన్ని పొందుకుని అంటే ఆమె ద్వారా తన కుటుంబానికి వచ్చింది. ఇక్కడ జైలు నాయకుని ద్వారా ఆయనకి తన కుటుంబం మొత్తానికి కూడా రక్షణ వస్తుందని చెప్పేసి చెప్తున్నాడు. వెంటనే ఈ జైలు నాయకుడు ఏం చేశారండి? పౌలు గారిని తర్వాత శీల గారిని తీసుకుని వెళుతున్నాడు. చదవండి అక్క. అతని ఇంట ఉన్న వారందరికీ దేవుని వాక్యమును బోధించిరి. ఇక్కడ ఏం జరుగుతుందండి? ఈ జైలు నాయకుడు వీళ్ళిద్దరిని కూడా చక్కగా తన ఇంటికి తీసుకుని వెళ్ళి ఉన్నాడు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే పౌలు గారు శీల గారు, ఇదిగో నువ్వు మమ్మల్ని బందీలుగా చేశావు, చూడు నిన్ను కాపాడేమని చెప్పేసి హెచ్చిపోవటం లేదండి. చక్కగా వీళ్ళు ఏమి చేయాలో అది మాత్రమే చేస్తూ వాళ్ళకి దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నారు. ఎవరికండి? ఆ జైలు నాయకునికి తన ఇంట్లో నుండి భార్య కావచ్చు, బిడ్డలు కావచ్చు, వారి తల్లిదండ్రులు కావచ్చు, తన కుటుంబంలో ఉన్న వారందరికి కూడా రక్షణ సువార్తని, దేవుని యొక్క వాక్యాన్ని బహు బలముగాను ధైర్యముగాను తేటగాను అర్థమయ్యే రీతిగా చేస్తున్నట్లు మనం చూస్తున్నాము. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని పౌలు గారు చెప్తున్నారో వాళ్ళందరి హృదయాలు తెరవబడిని, వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు నామములో బాప్తిసాన్ని పొంది ఉన్నారంటే చూడండి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకువచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి.
ఎప్పుడు జరిగిందండి ఇదంతా కూడా? ఒక్క రాత్రిలో జరిగిందంట అండి. ప్రియమైన సంగమా, దేవుడు ఒక రాత్రిని ఎందుకు తీసుకెళ్లాడు పౌలు గారిని, శీల గారిని ఆ యొక్క చీకటిలోనికి, ఆ యొక్క జైల్లోనికి, ఆ బొండాలోకి ఎందుకు తీసుకెళ్లాడు? వెళితే ఖైదీలు రక్షింపబడతారు, వెళితే జైలు నాయకుడు రక్షించబడతాడు, వారి కుటుంబం మొత్తం కూడా రక్షించబడుతుంది. కాబట్టి దేవుడు ఆ రక్షణ మార్గములో, ఆ శ్రమలు అనే మార్గము ద్వారా పౌలు గారిని, శీల గారిని నడిపించి ఉన్నాడు. అలా కాకుండా బయట ఉన్నట్లయితే విన్నవాడు రక్షింపబడేవాడు ఎంతమందో, వదిలేసేవాడు ఎంతమందో. బయట మనం చూసినప్పుడు అనేక సార్లు వింటున్నవాడు కొంతమంది మాత్రమే రక్షణ పొందుకుంటున్నారండి. అర్థమవుతుంది కదండి. కానీ దేవుడు ఇక్కడికి వెళితే, వీళ్ళు ఈ ప్రదేశానికి పంపితే వీళ్ళందరూ కూడా రక్షణ పొందుకుంటారని దేవుడు వారిని ఆ శ్రమల గుండా తీసుకుని వెళ్ళి ఉన్నాడు. నీ వారందరూ కూడా అటువైపు ఉన్నట్లయితే, నీవు ఈ మార్గం నుంచి వెళుతున్నట్లయితే దేవుడు వారందరినీ కూడా తీసుకువస్తాడా లేదండి? కాబట్టి దేవుడు నీ జీవితంలో రెండంతల మేలు చేయడానికే దేవుడు నీ జీవితంలో కొన్ని అనుమతిస్తున్నాడని ప్రియమైన సంగమా జ్ఞాపకం చేసుకోనండి. తర్వాత ఏం జరుగుతుందండి? 34వ వచనం కూడా చదవండి అక్క. అతడును అతడు వారిని ఇంటికి తోడుకుని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించిన. ఇక్కడ కూడా ఆతిథ్యమేనండి. ముందు చూసినప్పుడు ఫిలిప్పీలో ఈ లూదియా గారు ఆతిథ్యము, ఇతను కూడా ఆతిథ్యం ఇచ్చి చక్కగా చూసుకుంటున్నాడు. చాలా జాగ్రత్తగా వినండి. చెరసాలలో వేసినాడు. ఎవరో జైలు నాయకుడు చెరసాలలో వేస్తే, ఈ చెరసాలలో ఉన్నటువంటి ఈ యొక్క వ్యక్తి ఏం చేస్తున్నాడు? చెరలో ఉన్నటువంటి వ్యక్తికి, ఆ వ్యక్తి కుటుంబానికి విడుదల దయచేస్తున్నాడు. అర్థం చేసుకోరండి. మనం చూడాలండి. వీడు ఇక్కడ మనం జీవితానికి అర్థం చేసుకోవాల్సింది ఒకసారి చూద్దాము. ఎవరైనా కూడా సురేఖ అక్కే ఉంది, నన్ను బాధ పెట్టింది అనుకోండి, నేను ఏదైనా కూడా చేస్తానని చెప్పేసి నన్ను బాగా బాధ పెట్టినప్పుడు, నన్ను ఇలా చేస్తుందా అని చెప్పేసి నేనేం చేస్తాను? సురేఖ అక్క పైన ద్వేషం పెంచుకుని టిట్ ఫర్ టాట్ అంటారు కదా, సురేఖ అక్కకి డబుల్ బోనస్ గా డబుల్ కసరు వచ్చే విధంగా చేస్తాను. అర్థమవుతుందండి? ఇది మనుషుల యొక్క స్వభావము. కానీ ఆత్మ చేత నింపబడినటువంటి వారి యొక్క స్వభావము ఏ రీతిగా ఉండాలి అనేది పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా సెలవిస్తున్నాడు. ఈ చెరసాల నాయకుడు నన్ను బంధించి ఎంతగానో బొండాలు వేసి సంకటతో బంధించేసి ఇక్కడ పడవేస్తాడా, నాకు సమయం రాకపోతుందా, వాడు ఎంత చూడకపోతానని అనుకున్నాడండి? అలా అనుకోలేదు. నన్ను చెరసాలలో పడవేయచ్చు, కానీ ఇతడు పాపం అనే చెరలో ఉండి ఉన్నాడు. నేనైతే జైల్లో ఈ రోజు కాకపోతే రేపైనా బయటికి వస్తాను, కానీ ఇతడు ఈ పాపం అనే చెరలో ఉంటే ఎప్పటికి కూడా బయటికి రాడు. కాబట్టి ఇతని యొక్క పాపము చెరలోంచి బయటకు తీసుకురావాలన్న ఉద్దేశాన్ని బట్టి అతని జీవితంలో రక్షణ సువార్తని ప్రకటన చేసి ఉన్నాడు. ప్రియమైన సంగమా, మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి, మన జీవితంలో ఎవరైనా మనల్ని బాధ పెట్టినప్పుడు, ఏది చేసినప్పుడు మనం వారికి మేలు చేయడానికే ప్రయత్నం చేయాలి, కానీ కీడు చేసే వారముగా మనము ఉండకూడదు. కీడు చేయవాడు సాతాను సంబంధి, మేలు చేయవాడు దేవుని సంబంధి. బైబిల్ చాలా క్లియర్ గా ఆ సెంటెన్స్ ఉంటదండి. మేలు చేయవాడు దేవుని సంబంధి, మేలైనది చేయనెరిగియు చేయని వాడికి పాపము కలుగును. ఈ యొక్క పౌలుకి మేలు చేయాలని తెలుసు. ఏమని? ఇతడు పాపము చెరలో ఉన్నాడు కాబట్టి ఈ బంధకాల నుంచి ఇతను విడిపించాలని తెలుసు. కాబట్టి ఒకవేళ ఇతని జీవితంలో ఈ యొక్క పాపం అనే చెరడనే మేలుని కనుక నేను చేయకపోయినట్లయితే నేను పాపంలోనికి వెళ్ళిపోతాను. కాబట్టి నేను పాప బంధకాల్లో చిక్కుబడకూడదు. కాబట్టి ఇతనికి మేలు చేయాలని మేలైన సువార్తను ప్రకటన చేస్తున్నాడు. ప్రియమైన సంగమా, నీవు చేయగలిగితే సహాయమే చేయాలి. వెనుక మన చేయిని ఎప్పుడు కూడా ముడుచుకోకూడదండి. దేవుని యొక్క హస్తం ఎప్పుడు కూడా చాపిన హస్తము అని చెప్పినారు కదా. వీరు నేరకైనట్లు నా చెవుల మందము కాలేదు, రక్షింపదరికినట్లు నా యొక్క హస్తము కురుచు కాలేదు అని ఎప్పుడు కూడా తన బాహువుని చాపువాడు కానీ, ఎప్పుడు కూడా మేలు చేసేవాడు కానీ. ఎవరెవరికండి? నీతిమంతుల పైన, అనీతిమంతుల పైన, అందరిపైన ఆయన మేలులు చేసేవాడే, అందరికి కూడా సహాయం చేసేవాడే. కాబట్టి ఆ మనసును కలిగినటువంటి ఈ పౌలు గారు చెరసాలలో పడవేసినటువంటి చెరసాల నాయకుడిని
చెరలో నుంచి, చెరసాల వేరు చెర వేరండి, చెరసాలలో పడవేసిన వ్యక్తి చెరలో నుంచి విడుదల దయచేసి వారందరూ రక్షణ పొందుకోవడానికి ఒక గొప్ప వ్యక్తిగా దేవుని చేతిలో వాడబడినటువంటి ఒక బాణముగా ఈ పౌలు గారు, శీల గారు నిలబడి ఉన్నారు. ప్రియమైన సంగమ, మనము కూడా ఆ రీతిగా ఉండడానికి ప్రయత్నం చేద్దాము. మనము దేవుడు ఏది ఇచ్చినా కూడా దాన్ని సంతోషంతో తీసుకుందాము. ఈరోజు 2 విషయాలు మనం తెలుసుకుని ఉన్నాము. మొట్టమొదటి విషయం ఏంటండి? దురాత్మని పాలదోరాడు, అంటే ఆ యొక్క శక్తిని ఇతడు పొందుకుని ఉన్నాడు. తర్వాత బందికానాలో, పాపమనే చెరలో ఉన్న వారికి విడుదల దయచేసి ఉన్నాడు. అనగా మనము దేవుని యొక్క ఆశీర్వాదం, అనగా దేవుని రాజ్యానికి సంబంధించినటువంటి ప్రతి దానిని, ఇది అది అని కాకుండా అన్ని కూడా మనం పొందుకునే వారముగా ఉండాలి. తర్వాత పొందుకున్న దాని ద్వారా ఇతరులకి సహాయం చేసే వారముగా మనము ఉందాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. అయ్యా, ఈ రాత్రికాల సమయమందు అడుగుతున్నాను నాయన, నీ శక్తిని, నీ బలమును, నీ అభిషేకమును, నీ కృపావరమును దయచేయి. ఈ లోకంలో దురాత్మని పారదోలే విధముగా ఈ లోకంలో నీవిచ్చిన అధికారాన్ని చక్కగా వాడుకుని నీ ద్వారా గొప్ప కార్యము చేసే వ్యక్తిగా నన్ను చెయ్యి. అదే రీతిగా ఇంకా ఎవరైతే పాపం అనే చెరలో ఉన్నారో వారికి విడుదల దయచేయడం కొరకు నువ్వు నన్ను నలగొట్టినా కూడా నలగడానికి నేను సిద్ధముగా ఉన్నాను యేసయ్యా. నేను కృంగిపోకుండా, నేను పౌలు వలె, శీల వలె ధైర్యముగా ఎల్లప్పుడూ ప్రార్థించేవాడిగా, ఎల్లప్పుడూ స్తుతించేవాడిగా నేను చెయ్యి నా ప్రభువా. అలాంటి స్థితిని నాకు దయచేయి నా ప్రభు అని ప్రతి ఒక్కరము కూడా ప్రార్థన చేద్దామండి. ఎవరు కూడా మౌనంగా ఉండద్దు. దేవుడు నిత్యముగా మన మధ్యలో నిలిచి ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ప్రార్థన చేద్దాం. నువ్వు ఏది కావాలని కోరుకుంటున్నావో అవన్నీ కూడా దేవుని పొందుకో. మరలా చెప్తున్నానండి, ఈ లోక సంబంధమైనవి ఏది కూడా నువ్వు అడగద్దు. ఈ లోక సంబంధమే అన్ని కూడా దేవుడు నీ కొరకు అన్ని అనుగ్రహించి వాడుగా ఉండి ఉన్నాడు. నీకు అక్కడగా ఉన్నవేవో ఆయనకి తెలుసు. అయితే నీవు రాత్రికాల సమయం ముందు కోరుకోవలసింది ఆత్మ సంబంధమైన కృపావరములు, అదే రీతిగా ఆత్మ సంబంధమైన స్వభావము, గుణగణాలు, ఆయన యొక్క లక్షణాలు మొత్తం కూడా పొందుకోవాలి. కాబట్టి ప్రభువా, ఇతరులకి మేలు చేయాలంటే నా జీవితంలో నేను నిన్ను కలిగి ఉండాలి కదా నా ప్రభుని. ఆత్మ సంబంధమైన ప్రతి దాన్ని కూడా మనం అడిగి పొందుకుందామండి. ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన యేసయ్య, ఈ రాత్రికాల సమయం అందు మీరు ఇచ్చినటువంటి మాటలను బట్టి నీకు వందనాలు నా ప్రభువ. అవునా తండ్రి, పౌలు శీలలు నా ప్రభువ ఎంతగానో ప్రభువ నలగొట్టబడి ఉన్నారు, ఎన్నో దెబ్బలు తిని ఉన్నారు. అయినప్పటికీ నిన్ను వదలకుండా ఎల్లప్పుడూ నిన్ను స్తుతిస్తూ ఉన్నారు, ప్రార్థిస్తూ ఉన్నారు. మేము కూడా నా ప్రభువ ఎక్కడైనా కూడా కొన్ని విషయాల్లో ఇబ్బంది పడుతున్నప్పుడు ఆ స్థితిలో కృంగిపోకుండా ధైర్యముగా ప్రార్థిస్తూ, ధైర్యముగా నీ నామాన్ని స్తుతిస్తూ, ఆరాధిస్తూ ముందుకు సాగులాగిన సహాయం చేయండి. స్తుతి ఆరాధన ద్వారా గొప్ప అద్భుతాలు జరుగుతాయని నీవు అనేక సందర్భాల ద్వారా మాకు సెలవిస్తూనే ఉన్నారు నా ప్రభువ. యేసయ్యా నీకు వందనాలు. అవును నా ప్రభువ, మరి ఎక్కువగా నేను స్తుతించు వారిగా, మరి ఎక్కువగా నేను ఆరాధించు వారిగా, మరి ఎక్కువగా నీ నామాన్ని ఘనపరచు వారిగా చేయమని వేడుకుంటున్నాను. మా పాటలు గాని, మా ప్రార్థన గాని, మాది ఏదైనా కూడా అనేక మంది జీవితాల్లో వెలుగులు నింపే విధముగా ఉండడానికి సహాయం చేయండి. వేషధారణతనం అనేది మాలో ఉన్నట్లయితే తీసివేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ పౌలు గారైతే తన జీవితంలో బాధపడిన వ్యక్తి జీవితంలో మేలు చేస్తున్నాడు నాయన. మేము కూడా నా ప్రభువ మమ్మల్ని బాధ పెట్టిన వారి కొరకు ప్రార్థించే వారిగా, మమ్మల్ని బాధ పెట్టిన వారి కొరకు నీ దగ్గర విజ్ఞాపన చేసే వారిగా, యేసయ్యా మేము వారి కొరకు మేలు చేసే వారముగా మేము ఉండడానికి సహాయం చేయండి యేసయ్యా. అవును ప్రభువా, మేలు చేస్తేనే నీ సంబంధం అని చెబుతున్నావు. మేము ఎల్లప్పుడూ ఈ లోకంలో ఉన్నంత వరకు యేసయ్యా మా చుట్టూ ఉన్న వారికి మేలు చేయవారుగా మమ్మల్ని మలచమని ప్రార్థన చేస్తున్నాను నాయన. ఏ విషయంలో కూడా మా చెయ్యి వెనుక తట్టు తీసుకోకుండా నాయన చాపు వారముగా సహాయం చేయమని వేడుకుంటున్నాను. ప్రత్యేకంగా ఈ రాత్రికాల సమయమందు నీ కృపావరములు మాకు దయచేయండి నా ప్రభువా. నీ సువార్తను ఇంకా బహుబలముగా జరిగించడానికి కావలసినటువంటి నీ కృపావరములు 9 కూడా అందరికి కూడా దయచేయండి. ఈ రాత్రికాల సమయమందు ఎవరైతే విశ్వాసంతో అవును నా ప్రభువా నీ రాజ్య సంబంధమైన ఆశీర్వాదాలు, ఆ యొక్క వరములు నాకు కావాలి ప్రభుని అడుగుతున్నారో వారందరి యొక్క విశ్వాస పరిమాణము చొప్పున నీ కృపావరములు అనుగ్రహించండి. నీ వరములతో అలంకరించండి, నీ వరములతో అభిషేకించండి నా ప్రభువా. అడిగిన దానికంటే గొప్పవాడిని ఇచ్చే దేవుడవు నీవు కదా నాయన. అవును ప్రభువా, మాకు దయచేయండి.
ఈరోజు మేము ఈ లోక సంబంధమైనవి అడగట్లేదు నాయన, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైన వరాలని అడుగుతున్నాము. అవి ఇచ్చి మమ్మల్ని నీ చేతిలో బాణములుగా వాడుకోనమని ప్రార్థన చేస్తున్నాను. ఈ లోకంలో ఎవరైతే నీ నామమందు విశ్వాసం ఉంచి ఉన్నారో ప్రతి బిడ్డ కూడా నా ప్రభువా నీ కొరకు సేవ చేయడానికి, నీ నామ ఘనత కొరకు సేవ చేయడానికి, అనేక ఆత్మల్ని రక్షించడానికి, అనేక మంది ఆత్మల్ని నీ ఎదుట నిలబడడానికి కావలసిన రీతిగా పనిచేయడానికి సహాయం చేయండి నా ప్రభువా. యేసయ్య నీ సేవలో ఇంకా ఎవరైనా కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నట్టయితే అందులో నా ప్రభు నిలబడగలిగినటువంటి గొప్ప శక్తిని దయచేయండి, వారికి తోడుగా ఉండి ఇంకనూ బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. పౌలు గారికి, శీల గారికి ఎలాగైతే ఎప్పుడు కూడా మీరు తోడుగా ఉన్నారో అదే తోడు సేవకులకి, సువార్తికులకి, విశ్వాసులకి అందరికి కూడా తోడుగా మీరు ఉండమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను నా తండ్రి. నీకు వందనాలు. ఈ రాత్రి కాల సమయమందు ఇంకా ఎవరైతే నీకు దూరముగా ఉన్నారో, ఎవరైతే నీ రక్షణ పొందుకోకుండా ఇంకా చీకటిలో ఉన్నారో వారికి విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యా ఇక్కడ మేము ప్రార్థన చేస్తున్నప్పుడు అనేక ప్రదేశాల్లో నీ వెలుగులు నింపుతున్నావని మేము నమ్ముతున్నాము. అనేక హృదయాలు తెరవబడుతున్నాయని మేము నమ్ముతున్నాము. అనేక మంది నీ రక్షణ పొందుకుంటున్నారని మేము నమ్ముతున్నాము. ఒకరోజు మేము వారందరినీ కూడా చూడబోతున్నామని కూడా నమ్ముతున్నాము. అద్భుత కార్యములు చేయండి. బండలాంటి హృదయాల్ని మార్చండి నాయన, బండలాంటి హృదయాల్ని మార్చండి నా ప్రభు. ప్రతి బిడ్డ కూడా నీ వాక్యపు వెలుగు చేత వెలిగింపబడులాగిన నువ్వు చేయండి ప్రత్యేకంగా నా ప్రభువా. యేసయ్య నా తండ్రి నీ యొక్క సంఘంలో ఉండే కుటుంబాల్లో ఎవరైతే ఈ యొక్క ఆరాధనలో ఉన్నారో వారి కుటుంబాల్లో ఉన్నవారు ఇంకా ఎవరైనా రక్షణ పొందుకోకపోతే నా ప్రభు ఈ రాత్రి కాల సమయమందు వారిని కూడా దర్శించమని నీ సేవకునిగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఇప్పుడే దర్శించండి, ఇప్పుడే వారిని దర్శించండి నాయన. అవును నా ప్రభువా, ఆ యొక్క సేవకుడు నా ప్రభువా నా తండ్రి, ఆ చెరసాల నాయకుడు రక్షణ పొందుకోవడానికి నేను ఏమి చేయాలన్నప్పుడు నా ప్రభువా అతనికి మాత్రమే కాదు కానీ తన ఇంటికి మొత్తాన్ని కూడా తన వారందరికీ రక్షణ ఇచ్చిన్నావు. ఆ రీతిగా ఈరోజు నా వారందరి కుటుంబాల్లో రక్షణ లేని వ్యక్తి ప్రభు ఒక్కరు కూడా ఉండకుండా అందరూ కూడా రక్షణ పొందుకుని వారు ఉండడానికి మార్గంలో సరళం చేయండి. కుటుంబ సమేతలుగా నీ మందిరాలకు వచ్చి నేను స్తుతించులాగిన అన్ని మార్గములు సరళం చేయండి. ఆ రోజు నా ప్రభువా ఆ భూకంపం వచ్చినప్పుడు నా ప్రభు తలుపులు తెరవబడి నా ప్రభువా నిన్న కూడా చెప్పినప్పుడు ఆ లూదియా హృదయాన్ని తెరిచిన్నావు. ద్వారాలు అనేక సార్లు అనేక మందికి రకరకాలుగా తెరిచిన్నావు. ఈ రోజు కూడా నా ప్రభువా రక్షణ ద్వారాలు తెరవండి నాయన. బండలాంటి హృదయాలు మూసివేయబడిన హృదయాలు తెరవబడాలి, వారి తలుపుల మొత్తము కూడా తెరవబడాలి నాయన. అద్భుతాలు జరిగించండి, పరిశుద్ధాత్మ కార్యములు జరిగించండి, మీ ఆత్మ కార్యములు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా నా ప్రభు నువ్వు అతి త్వరలో రాబోతున్నావు నాయన. అనేక మంది నశించిపోతున్నారు కాబట్టి ఈ లోపు నువ్వు వచ్చే లోపు అనేక మంది నీ సొంతమైపోలాగిన అద్భుతమైన కార్యములు, విస్తారమైన కార్యములు బహుబలముగా ఈ సమయాల్లో జరిగించమని వేడుకుంటున్నాను. జరిగించండి నాయన. సాతానుడైతే మృంగివేయాలని ప్రయత్నం చేస్తున్నాడయ్యా. సాతాను యొక్క నా ప్రభు దానిలో పడిపోకుండా ప్రతి ఒక్కరు నీ చెంత దగ్గర నీ సన్నిధానంలో నిలబడగలిగిన స్థితిని దయచేయమని వేడుకుంటున్నాను. ఈ రాత్రికాల సమయమందు అనేక మందిని దర్శించి ఉన్నామని నమ్ముతున్నాను. ప్రత్యేకంగా ఈ ఆరాధనలో పాలిభాగస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని నా వారందరినీ కూడా యేసు నామములో దీవిస్తున్నాను నా ప్రభు. నీ దీవెన వర్షాన్ని నిండుగా మెండుగా అందరిపైన కూడా కురిపించి మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం మాకు వచ్చిన గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారమును మాకు దయచేయి. మా ఇలా అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించు. శోధనకి తేక కీడు నుండి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. యేసు రక్తమే చేయు, శిలువ రక్తమే చేయు, ప్రవేశనముకు సంపూర్ణమిచ్చు, అపవాదికనంత నాశనము కలుగును గాక తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అడిగిన సహవాసమును, సమాధానమును, సంతోషము ఇక్కడ ఉన్న వారికి, వీరి కుటుంబాలను ప్రతి ఒక్క బిడ్డకు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడయుండి నడిపించును గాక, ఆమేన్. అందరికీ వందనాలండి. అలాగే లైన్లో ఉండండి, వస్తున్నాను. ఒక నిమిషం లైన్లో ఉండండి, అలాగే వస్తున్నాను.
శ్రీనివాస్ బ్రదర్, దేవుడు మిమ్మల్ని, మీ భార్యను, మీ బిడ్డలిద్దరిని, మీ తల్లిదండ్రుల యొక్క కుటుంబాన్ని, మీ బంధువుల్ని, మీ అత్తమామల కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించిన గాక. బ్రదర్, గాడ్ బ్లెస్ యూ బ్రదర్. శ్రీనివాస్ బ్రదర్. సురేఖ అక్క, దేవుడు మిమ్మల్ని, మీ భర్తను అనగా శ్రీనాన్నని, బిడ్డలిద్దరిని, తల్లిగారిని, అన్నవాళ్ళ కుటుంబాన్ని, అక్కవాళ్ళ కుటుంబాన్ని, మీ కలిగిన సమస్తాన్ని కూడా దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించిన కాక. గాడ్ బ్లెస్ యూ అక్క. పద్మజ, దేవుడు నిన్ను, నీ భర్తని, నీ బిడ్డలిద్దరిని, నీ తల్లిదండ్రులని, నీ యొక్క అక్క చెల్లి కుటుంబాన్ని, నీ రక్త సంబంధికుల కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. గాడ్ బ్లెస్ యూ. ఉమాక, దేవుడు మిమ్మల్ని, మీ బిడ్డల్ని, మీ భర్తను, మీ యొక్క తల్లిని, మీ యొక్క తమ్ముళ్ళ కుటుంబాన్ని, మీ కలిగిన సమస్తాన్ని కూడా దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించిన గాక. గాడ్ బ్లెస్ యూ అక్క. అన్న, దేవుడు నిన్ను, వదినను, సాత్విక్ని, బ్యూలాని, అదే రీతిగా అమ్మా నాన్నను, అదే రీతిగా నీతో పాటు అక్కడ ఉన్నటువంటి వారిని, మన వారందరినీ కూడా దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించిన గాక. దేవునిలో మనం ఉందాము, దేవుని యొక్క ఆశీర్వాదాలు ఇంకా గొప్పగా పొందుకుందాము. దేవుడు తన మహిమైశ్వర్యం చొప్పున నీ ప్రతి అవసరాన్ని కూడా దేవుడు తీర్చును గాక. నా గాడ్ బ్లెస్ యూ అన్న. సురేంద్ర బాబు అన్న, దేవుడు మిమ్మల్ని, ఉషాక్కని, సుష్మాని రెండంతలుగా దీవించి ఆశీర్వదించిన గాక. నా గాడ్ బ్లెస్ యూ అన్న. ప్రశాంత్, పార్వతక్క, దేవుడు మీ ఇద్దరిని బహుగా దీవించి ఆశీర్వదించిన గాక. అదే రీతిగా మీ యొక్క తల్లిదండ్రుల్ని, మీ యొక్క మీ యొక్క అన్నవాళ్ళ కుటుంబాలని, తమ్ముళ్ళ కుటుంబాన్ని, సమస్యను కూడా దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించిన గాక. గాడ్ బ్లెస్ యూ అక్క. అదే రీతిగా బుజ్జమ్మ, దేవుడు నిన్ను, నీ భర్త హేమంతుని, నీ బిడ్డలిద్దరిని, నీ వారందరినీ కూడా బహుగా దీవించి ఆశీర్వదించిన గాక. మా గాడ్ బ్లెస్ యూ అమ్మ బుజ్జమ్మ. అమ్మ నాగమణి, దేవుడు నిన్ను, నీ తల్లిదండ్రుల్ని, నీ యొక్క అక్క వాళ్ళ కుటుంబాన్ని, నీ కలిగిన సమస్తాన్ని కూడా దీవించిన గాకమ్మ. ధైర్యముగా ఉండు, ఇంకా యేసులో నిలబడు. దేవుడు నీ పక్షం నుండి గొప్ప కార్యంలో చేస్తాడు. గాడ్ బ్లెస్ యూ అమ్మ యునెసి. అదే రీతిగా సుశీలమంటి, దివ్య, దేవుడు మీ ఇద్దరిని, అదే రీతిగా దివ్య మీ యొక్క అన్నను, మీ యొక్క అమ్మగారిని, అంటే మీ తమ్ముడిని, మీ యొక్క రక్త సంబంధికులందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. గాడ్ బ్లెస్ యూ ఆంటీ దివ్య. అదే రీతిగా సోహని అక్క, దేవుడు మిమ్మల్ని, ఆనందనను, మీ బిడ్డలిద్దరిని, మీ యొక్క అత్తమామల కుటుంబాన్ని, అదే రీతిగా మీ రక్త సంబంధికుల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ అక్క, సోహని అక్క. అమ్మ పవిత్ర, దేవుడు నిన్ను, నీ తల్లిదండ్రుల్ని, నీ యొక్క చెల్లివాళ్ళని, నీవు ఎవరెవరైతే కలిగి ఉన్నావో నీ వారందరిని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థనలో ఉండు, బైబిల్ని చదువుకుంటూ ఉండు, దేవుని కొరకు బ్రతుకు. గాడ్ బ్లెస్ యూ అమ్మ పవిత్ర. అదే రీతిగా జాన్సన్ తోకెల, జాన్సన్, శ్రీను, నిన్ను, నీ భార్యను, నీ బిడ్డల్ని, పెద్దమ్మని, పెదనాన్ని, అదే రీతిగా నీ తమ్ముడు రాంబాబుని, తర్వాత నీ కలిగిన సమస్తాన్ని కూడా దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. జాన్సన్, శ్రీను, గాడ్ బ్లెస్ యూ. అదే రీతిగా సుమన్, దేవుడు నిన్ను, నీ భార్యను, నీ బిడ్డల్ని, నీ తల్లిదండ్రుల్ని, నీ కలిగిన సమస్తాన్ని కూడా బహుగా దీవించి ఆశీర్వదించిన గాక. సుమన్, గాడ్ బ్లెస్ యూ సుమన్. అదే రీతిగా రాంబాబు, కొల్లూరు, రాంబాబు, దేవుడు నిన్ను, నీ కుటుంబంలో ఉన్న వారిని, సమస్తాన్ని కూడా దీవించునుగాక. మీకు ఏది అవసరమయ్యున్నదో ఆయన యొక్క కృపలో, ఆయన మహిమైశ్వర్యం చెప్పిన మీ ప్రతి అవసరాన్ని కూడా తీర్చునుగాక. గాడ్ బ్లెస్ యూ రాంబాబు. అదే రీతిగా అరుణాంటి, దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ భర్తను, మీ బిడ్డల్ని, మీ కోడండల్ని, మీ మనుమల్ని, మనుమరాండల్ని, మీ బంధు జనాంగాన్ని మొత్తాన్ని కూడా దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాకండి. గాడ్ బ్లెస్ యూ అరుణాంటి. అదే రీతిగా నాగేశ్వరరావు, దేవుడు నిన్ను, నీ భార్యను, నీ బిడ్డల్ని, తర్వాత నీ యొక్క తల్లిదండ్రుల్ని, నీ కలిగిన సమస్తాన్ని కూడా దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఇంకా ప్రార్థన చేస్తూ ఉండి వాళ్ళందరి గురించి దేవుడు నిన్ను బహుగా దీవిస్తారు. గాడ్ బ్లెస్ యూ నాగేశ్వరరావు. తర్వాత బొమ్మి, దేవుడు నిన్ను, తర్వాత సంధ్యాని, బిడ్డలిద్దరిని, తర్వాత మన వారందరినీ కూడా బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఇంకా యేసయ్యలో ఉండు, ప్రతి దినము కూడా దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుంటూ ఉండు. గాడ్ బ్లెస్ యూ బొమ్మి. అదే రీతిగా
ఇంకా ఎవరి లైన్లో ఉన్నారండి? వీళ్ళ పేర్లు మాత్రమే నేను చూడగలుగుతున్నానండి. ఒకవేళ నేను పేర్లు చూడలేకపోయినట్లయితే దయచేసి క్షమించండి. ఎవరైతే ఈ యొక్క ఆరాధనలో పాలుభాగస్తులై ఉన్నారో దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా రెండంతలుగా బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ అండి. రేపు సాయంకాలము 7 గంటలకి మరలా ఆరాధన అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కూడండి. ఇందులో బలవంతము కూడా ఏం కూడా లేదండి. మీకు సమయం ఉన్న ఎడల దేవుని కొరకు ఉన్నట్లయితే మీరు కూడండి. అందరం కలిసి యేసయ్య నామమును స్తుతించుకుందాము, ఆరాధించుకుందాము. గాడ్ బ్లెస్ యూ ఆల్. బాయ్ బాయ్.